ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. శ్రీరామకృష్ణ కథామృతం 14వ అధ్యాయం. వైష్ణవులకు బ్రహ్మ సమాజస్థులకు ఉపదేశం. ప్రథమ పరిచ్ఛేదం. భక్తులతో దక్షిణేశ్వరంలో. ఆదివారం సెప్టెంబర్ 23, 1883. దక్షిణేశ్వరంలో శ్రీరామకృష్ణులు తమ గదిలో రాకాల్, మా, రామ్ తదితర భక్తులతో కూర్చుని ఉన్నారు. హాజ్రా బయట వసారాలో కూర్చుని ఉన్నాడు. నిత్యగోపాల్, తారక్ మొదలైన వారు రామ్ ఇంట్లో బస చేసి ఉన్నారు. రామ్ వారిని అభిమానంతో చూసుకుంటున్నాడు. రాకాల్ కొన్ని సందర్భాలలో అదర్సేన్ ఇంట్లో ఉండేవాడు. నిత్యగోపాల్ సర్వదా పారవస్యంలో మునిగి ఉంటాడు. తారక్ కూడా అంతర్ముఖుడై ఉంటాడు. అతడు ఎవరితోనూ ఇప్పుడు ఎక్కువగా మాట్లాడడం లేదు. నరేంద్రుని గురించి శ్రీరామకృష్ణులు నరేంద్రుని గురించి మాట్లాడసాగారు. శ్రీరామకృష్ణులు ఒక భక్తుడితో, నరేంద్రుడు నిన్ను అనగా ఇష్టపడటం చేయటం లేదు. మాతో ఆ రోజు నరేంద్రుడు అధర్ ఇంటికి ఎందుకు రాలేదు? పాట, సంగీత వాయిద్యాలను వాయించటం, చదువు, సంభాషణ చాతుర్యం మొదలైన ప్రతిభలు ఎన్నో అతడిలో ఉన్నాయి. ఆ రోజు అతడు ఇక్కడి నుంచి కెప్టెన్ బండిలో వెళ్ళాడు. అతన్ని తన సమీపంలో కూర్చోమని కెప్టెన్ ఎంతగానో బ్రతిమాలాడు. అతడు ఒక మూలగా కూర్చున్నాడు. కెప్టెన్ వంక తిరిగి కూడా చూడలేదు. గౌరీ పండితుడు శ్రీరామకృష్ణులు. కేవలం పాండిత్యంతో ఏం ఒనగూరుతుంది? సాధన, భజనలు చేయాలి. ఇందేష్కు చెందిన గౌరీ పండితుడుగానూ ఉండేవాడు, సాధకుడుగాను ఉండేవాడు. అతడు దేవీ ఉపాసకుడు. దేవి భావనలో మునిగిపోయి కొన్ని సమయాలలో ఉన్మత్తుడైపోయేవాడు. అప్పుడప్పుడు హరేరేరే నిరాలంబ లంబోదర జననీకం యామి శరణం అనేవాడు. అనగా, పెద్ద ఉదరం సృజించిన గణపతి జనని దిక్కులేని నేను వేరే ఎవరి వద్ద శరణు వేడెదను. అప్పుడు తక్కిన పండితులు ఆయన ఎదుట ఒక పురుగులాగా కనిపించేవారు. నేను భావపారవస్యంలో మునిగిపోయేవాణ్ణి. నా భోజనం చూసి మీరు భైరవితోటి సాధన చేశారా అని అడిగాడు. కర్త భజ సంప్రదాయానికి చెందిన ఒక వ్యక్తి నిరాకారం అన్నదాన్ని నీర్ ఆకారం, అనగా నిరాకారం అంటే ఆకారం లేనిది అని అర్థం. దాన్ని పొరపాటుగా నీర్ ఆకారం అంటే నీటి ఆకారం అని విడదీసి అర్థం చెప్పాడు. ఇది విన్న గౌరీ పండితుడి కోపం తారాస్థాయికి లేచింది. మొదట్లో గౌరీ కాస్తంత దురభిమాని అయిన శాక్తేయునిగా ఉండేవాడు. తులసీ దళాలను 2 పుల్లలతోనూ కోసేవాడు. చేతులతో స్పృశించేవాడు కాదు. తులసి విష్ణువుకు ప్రియమైంది. అందరూ నవ్వారు. తర్వాత ఊరుకు వెళ్ళాడు. తిరిగి వచ్చాక ఇవన్నీ ఆగిపోయాయి. నేను ఒక తులసి మొక్కను కాళికాలయం ముందు నాటాను. అది ఎండిపోయింది. బలిపీఠం సమీపాన తులసి మొక్క ఎదగదో ఏమో. గౌరీ పండితుడు అన్ని విషయాలకు అద్భుతంగా అర్థవివరణ ఇస్తాడు. ఓ ఈ అంటే, ఓ శిష్య, ఇదిగో నీ ఇష్టదైవం అని అర్థవివరణ చేస్తాడు. రావణుని 10 తలలు 10 ఇంద్రియాలను సూచిస్తాయని చెబుతాడు. పైగా కుంభకర్ణుడు తమోగుణానికి, రావణుడు రజోగుణానికి, విభీషణుడు సత్వగుణానికి ప్రాతినిధ్యం వహిస్తారని, అందుచేతనే విభీషణుడు రాముని శరణు వచ్చాడని చెబుతారు. రామ్, తారక్, నిత్యగోపాల్, శ్రీరామకృష్ణులు మధ్యాహ్న భోజనానంతరం కాసేపు విశ్రాంతి తీసుకున్నారు. కలకత్తా నుంచి రామ్, తారక్ మొదలైన వారు వచ్చారు. వారు శ్రీరామకృష్ణులకు ప్రణామాలు ఆచరించి నేల మీద కూర్చున్నారు. మా కూడా నేల మీద కూర్చున్నాడు. మేము మృదంగం వాయించటం నేర్చుకుంటున్నాం అని రామ్ అన్నాడు. శ్రీరామకృష్ణులు రామ్తో, నిత్యగోపాల్ నేర్చుకుంటున్నాడా? రామ్, లేదండి, అతడికి కాస్త వాయించటం తెలుసును అంతే. శ్రీరామకృష్ణులు, తారక్, రామ్, అతడు బాగా వాయిస్తున్నాడు. శ్రీరామకృష్ణులు, అట్లా అయితే అతడి దృష్టి అంతా నేలబారుగా ఉండబోదు. ఏదేని వస్తువు గురించి మనస్సు అధికంగా లగ్నం అయ్యే కొద్దీ భగవంతునిపై లగ్నం అవటం తగ్గిపోతుంది. రామ్, సంకీర్తనకు ఉపయుక్తంగా ఉంటుందనే నేను దీన్ని నేర్చుకుంటున్నాను. శ్రీరామకృష్ణులు, మాతో బహుశా నువ్వు కూడా పాడటం నేర్చుకున్నావనుకుంటాను. మా నవ్వుతూ, లేదండి, ఎప్పుడైనా కూని రాగాలు తీస్తూ ఉంటాను అంతే. శ్రీరామకృష్ణులు, నీకు ఈ పాట పాడటం తెలుసునా? పిచ్చివాణిని చేయవే ననుగన్న తల్లి, తెలిస్తే పాడు. ఈ పాట నా మనోస్థితికి యథాతథంగా అద్దం పడుతుంది. హాజ్రాకు ఉపదేశం, ద్వేషాన్ని త్యజించాలి. రామ్ ప్రభృతులతో కామార్పుకూర్లో ఉంటూ ఉన్నప్పుడు నేను ఒకరి ఇంటికి తరచూ వెళ్ళేవాడిని. ఆ కుటుంబంలోని పిల్లలు నా సమ వయస్కులే. వారు కొన్ని రోజుల క్రితం ఇక్కడకు వచ్చి ఉన్నారు.
2-3 రోజులు బస చేశారు. వారి తల్లి హాజరాలాగా అందరినీ ద్వేషిస్తుంది. ఆమె కాలికి దెబ్బ తగిలింది. కొద్ది రోజుల్లో అది పుండుగా మారి చీంపట్టింది. ఆ పుండు నుంచి బయల్వెడలే దుర్వాసన భరించరానిదైపోయింది. పక్కకు కూడా ఎవరూ పోలేనంత స్థితికి దిగజారింది. అందుకనే హాజ్రాకు ఈ సంగతి చెప్పి ఎవరిని ద్వేషించవద్దని చెప్పాను. ప్రత్యేకంగా కొందరిని ద్వేషించడం హాజ్రాకు అలవాటు. సమయం 4 గంటలు అయింది. శ్రీరామకృష్ణులు సరుగుడు తోపుకు వెళ్ళి ముఖం, కాళ్ళు, చేతులు ప్రక్షాళనం చేసుకుని గదికి తిరిగి వచ్చారు. గదికి ఆగ్నేయంలో ఉన్న వసారాలో జంపకానా పరిచి ఉన్నది. శ్రీరామకృష్ణులు దానిమీద కూర్చున్నారు. రామ్ ప్రభృతులు అక్కడ ఉన్నారు. అదర్సేన్ స్వర్ణకారులు కులానికి చెందినవాడు. అతడి ఇంట్లో రాఖాల్ భోజనం చేయటం గురించి రాంబాబు ఏదో మాట్లాడసాగాడు. అదర్ పరమభక్తుడు. స్వర్ణకారుల్లో ఉన్న కొన్ని ఆచార వ్యవహారాల గురించి ఎవరో మాట్లాడనారంభించారు. వంగదేశంలోని స్వర్ణకారులు మసాలా చపాతీలను ఎంతో ఇష్టంగా తింటారు. కాయగూరల పప్పు ఉన్నా లేకపోయినా మంచి బియ్యంతో వండిన అన్నమే తింటారు. చిరుతిండిగా కొన్ని పండ్లను తినే తీరాలి. పాశ్చాత్య హామ్దా పండును ఎక్కువగా ఇష్టపడతారు. ఒక ఇంటికి చేపలో తీపి పదార్థాలు కానుకగా లభిస్తే దానిలో కొంత భాగాన్ని బంధువుల ఇంటికి పంపుతారు. ఆ బంధువులు దానిలో మళ్ళీ కొంత భాగాన్ని తక్కిన బంధువులకు పంపుతారు. అది ఇలా 15-20 ఇళ్లకు చేరుతుంది. ఇంటి పనులను స్త్రీలే చేసుకుంటారు. అయితే వంట మటుకు ఒరియా బ్రాహ్మణులను రప్పించి చేయించుకుంటారు. అందుకే వంటవాళ్ళు ఒక ఇంట్లో 1 గంట సేపు, మరో ఇంట్లో 2 గంటల సేపు అంటూ పనిచేస్తారు. ఒకే వ్యక్తి 4-5 ఇళ్లలో కూడా వంట చేస్తాడు. శ్రీరామకృష్ణులు నవ్వారు. ఆయన ఏమీ వ్యాఖ్యానం చేయలేదు. సమాధిలో శ్రీరామకృష్ణులు జగజ్జననితో సంభాషణ. రాత్రి అవబోతోంది. వాయువ్య వసారాలో నిలబడి ఉన్న శ్రీరామకృష్ణులు సమాధి నిమగ్నులు అయినారు. చాలాసేపయ్యాక ఆయన మనస్సు బాహ్య చైతన్యంలోకి వచ్చింది. ఆయన స్థితి ఎంత అద్భుతమైనది! ఈ రోజుల్లో శ్రీరామకృష్ణులు దాదాపు ఎప్పుడూ సమాధి స్థితిలోనే ఉంటూ ఉన్నారు. ఒకంత ఉద్దీపనతోనే బాహ్య చైతన్యం కోల్పోతున్నారు. భక్తులు వచ్చినప్పుడు వారితో కాస్త మాట్లాడతారు. తక్కిన సమయాలలో సర్వదా అంతర్ముఖులై ఉంటారు. పూజ జపాదులు చెయ్యలేకపోతున్నారు. బాహ్య స్మృతిలోకి వచ్చిన శ్రీరామకృష్ణులు నిలబడే జగజ్జననితో మాట్లాడసాగారు. అమ్మ, పూజ చెయ్యలేకపోతున్నాను, జపం చెయ్యలేకున్నాను. అమ్మ, నన్ను ఒక జడునిగా మార్చివేయవద్దు. సేవక స్థితిలో నన్ను నిలిపి ఉంచు. అమ్మ, నేను మాట్లాడేది నిలిపివేయవద్దు. నన్ను మాట్లాడనివ్వు. నీ దివ్యనామగుణ కీర్తనలను నేను గానం చేస్తానమ్మా. నాకు ఒకంత శారీరక బలాన్ని అనుగ్రహించు. ఇక్కడ అక్కడ వెళ్ళి రావటానికి, నిన్ను కీర్తించే చోట్లకు వెళ్ళటానికి, నీ భక్తులు ఉన్న చోట్లకు పోవటానికి నాకు కాస్త శక్తినివ్వు. శ్రీరామకృష్ణులు నాటి ఉదయం కాళికాలయానికి వెళ్ళి జగజ్జనని పాదపద్మాలకు పుష్పాలు సమర్పించారు. దాన్ని గురించి ఆమెతో మాట్లాడసాగారు. అమ్మ, నేటి ఉదయం నీ పాదపద్మాలకు పుష్పాలు సమర్పించి నమస్కరించాను. నా మనస్సు మళ్ళీ పూజలో పాల్గొనటం చూసి ఇది మంచిదే అని తోచింది. అయితే అమ్మ, ఇప్పుడు మళ్ళీ ఎందుకు ఇలా అయిపోయింది? మరలా నన్ను ఎందుకు జడునిలా చేసివేస్తున్నావు? కృష్ణపక్షపు 7వ రోజు అనగా సప్తమి. ఆకాశ వీధిలో ఇంకా చంద్రుడు కానరాలేదు. చీకటి రాజ్యం చేస్తోంది. శ్రీరామకృష్ణులు ఇంకా భావపారవస్య స్థితిలోనే ఉన్నారు. గదిలో చిన్న మంచం మీద కూర్చునే జగజ్జననితో మాట్లాడుతున్నారు. ఈశాన్కు ఉపదేశం. కలియుగానికి వైదిక మతం చెల్లదు. మాతృభావం శ్రేష్టం. భక్తుల గురించి మాట్లాడుతూ ఉన్నట్లు తోస్తున్నది. ఈశాన్ గురించి మాట్లాడుతూ ఉన్నట్లున్నారేమో. ఈశాన్ భాట్పాడాన్ వెళ్ళి గాయత్రి పురస్చరణం చెయ్యాలని చెప్పి ఉన్నాడు. అందుకు శ్రీరామకృష్ణులు అతడితో కలియుగానికి వైదిక మతం చెల్లదు అని చెప్పి ఉన్నారు. కలియుగంలో జీవులు అన్నగత ప్రాణులు. ఆయుష్షు తక్కువ. దేహబుద్ధి, విషయబుద్ధి అడుగంటా నశించవు. అందుచేతనే ఈశాన్తో మాతృభావనతో తాంత్రిక విధానంలో సాధన చెయ్యమని ఉపదేశించారు. పైగా అతడితో ఎవరు బ్రహ్మమో ఆయనే దేవి, ఆయనే ఆద్యాశక్తి అని చెప్పి ఉన్నారు. శ్రీరామకృష్ణులు భావపారవస్య స్థితిలో మాట్లాడటం మొదలుపెట్టారు. మళ్ళీ గాయత్రి పురస్చరణమా, ఈ కప్పు నుండి ఆ కప్పుకు దూకటమా? అతడికి దాన్ని గురించి ఉపదేశించింది ఎవరు? అతడు తన పద్ధతిలో చేస్తున్నాడు. కాస్త పురస్చరణ చెయ్యని మాతో మంచిది. నా భావనలన్నీ యథార్థాల భ్రమలా?
శ్రీరామకృష్ణులు జగజ్జననితో ఈ రీతిలో మాట్లాడటం మా ఆశ్చర్యంతో చూస్తూ ఉన్నాడు. భగవంతుడు మనకు అతి సమీపంలో ఉన్నాడు, బాహ్యంలోనూ అంతరంలోనూ ఉన్నాడు. అతి సమీపంలో లేకుంటే ఇంత మెల్లని కంఠస్వరంతో శ్రీరామకృష్ణులు ఎలా ఆయనతో మాట్లాడగలరు? ద్వితీయ పరిచ్ఛేదం. పండితులకు సాధువులకు మధ్య వ్యత్యాసం. కలియుగానికి నారదీయ భక్తే మార్గం. బుధవారం సెప్టెంబర్ 26, 1883. నేడు బుధవారం, అందుచేత భక్తులు తక్కువ సంఖ్యలోనే వచ్చి ఉన్నారు. ఆదివారాలలో పెద్ద సంఖ్యలో రావటం కద్దు. మాకు మధ్యాహ్నం 1:30 కల్లా సెలవు దొరికింది. 3 గంటలకు దక్షిణేశ్వరం చేరుకున్నాడు. రాకాల్, లాటూలు ఎక్కువగా శ్రీరామకృష్ణులతోనే వసిస్తూ ఉన్నారు. 2 గంటల క్రితమే కిశోరి కూడా వచ్చి ఉన్నాడు. శ్రీరామకృష్ణులు చిన్న మంచం మీద కూర్చుని ఉన్నారు. మా రాగానే శ్రీరామకృష్ణులకు సాష్టాంగ నమస్కారం చేశాడు. ఆయన మాతో క్షేమ సమాచారాలు విచారించి నరేంద్రుని గురించి మాట్లాడసాగారు. శ్రీరామకృష్ణులు మాతో, ఏమోయ్ నరేంద్రుణ్ణి చూశావా? నవ్వి, ఇప్పుడు కూడా ఈయన కాళికాలయానికి పోతున్నారు. అన్నీ సరైపోతే ఆ తర్వాత కాళికాలయానికి వెళ్ళరు అంటాడు అతడు తరచూ ఇక్కడకు రావటం అతడి ఇంట్లో వాళ్ళకి కొంచెం కూడా ఇష్టం లేదు. అప్పుడు ఒక రోజు బండిని కుదుర్చుకొని వచ్చాడు. సురేంద్రుడు బండిబాడుగా ఇచ్చాడు. అందుకోసం నరేంద్రుడి అత్త సురేంద్రుడి ఇంటికే వెళ్ళి దెబ్బలాడింది. నరేంద్రుని గురించి మాట్లాడుతూనే శ్రీరామకృష్ణులు లేచి నిలబడి ఈశాన్య వసారాలోకి వెళ్లారు. అక్కడ హాజ్రా, కిశోరి, రాకాల్ మొదలైన వారు కూర్చుని ఉన్నారు. అప్పుడు సమయం మధ్యాహ్నం దాటింది. శ్రీరామకృష్ణులు మాతో, అవును, ఇవాళ నువ్వు ఎలా వచ్చావు? స్కూల్ లేదా? మా ఈరోజు 1:30కే వదిలిపెట్టేశారు. శ్రీరామకృష్ణులు, ఎందుకు అంత త్వరగా వదిలిపెట్టేశారు? మా పాఠశాల పర్యవేక్షణకై నేడు విద్యాసాగర్ వచ్చి ఉన్నారు. పాఠశాల ఆయన సొంతమే కదా, కనుకనే ఆయన వచ్చే రోజుల్లో పిల్లల సంతోషానికై సెలవు ఇస్తూ ఉంటారు. విద్యాసాగర్ సత్యవచనం. శ్రీరామకృష్ణులు, విద్యాసాగర్ అన్నమాట నిలబెట్టుకోలేదే. సత్యవచన్ పరస్త్రీ మాతృ సమాన్ ఐసే హరినా మిలే తులసి ఘాట్ జబాన్. భావం, సత్యం పలకటం, పరాయి స్త్రీలను తల్లిగా భావించటం, వీటి వల్ల హరిని పొందలేకుంటే తులసీదాసు అసత్యవాది. సత్యంలో నెలకొని ఉంటే భగవంతుణ్ణి పొందవచ్చు. ఇక్కడకు వస్తానని నాడు విద్యాసాగర్ చెప్పాడు, కానీ రాలేదు. పండితుడికి సాధువుకు మధ్య ఎంతో వ్యత్యాసం ఉంది. ఒట్టి పండితుడి మనసు కామినీ కాంచనాలలో మునిగి ఉంటుంది. సాధువు మనస్సు శ్రీహరి పాదపద్మాల మీదనే నెలకొని ఉంటుంది. పండితుడు చెప్పేది ఒకటి, చేసేది మరొకటిగా ఉంటుంది. సాధువు సంగతే వేరు. అతన్ని వదిలిపెట్టు. భగవంతుడి పాదపద్మాలపై మనస్సును లగ్నం చేసిన భక్తుల మాటలు, చేతలు అన్నీ వేరు సుమా. కాశీలో నానక్ సాంప్రదాయానికి చెందిన ఒక యువ సన్యాసిని చూశాను. అతడికి నీ వయస్సే ఉంటుంది. నన్ను అతడు ప్రేమీ సాధు అని పేర్కొనేవాడు. వారి మఠం కాశీలో ఉంది. ఒకరోజు అతడు నన్ను అక్కడకు తోడ్కొని వెళ్ళాడు. మహంతును అనగా మఠానికి అధిపతిగా ఉన్న సాధువును మహంతు అంటారు. చూశాను. అతడు ఒక గృహిణిలా కనిపించాడు. నేను ఆ యువ సన్యాసిని తరుణోపాయం ఏమిటి అని అడిగాను. అందుకు అతడు కలియుగంలో నారదీయ భక్తే మార్గం అని బదులిచ్చాడు. అతడు ఏదో పుస్తకం చదువుతున్నాడు. చదివిన తర్వాత జలే విష్ణు స్థలే విష్ణు విష్ణు పర్వత మస్తకే సర్వం విష్ణుమయం జగత్. అనగా నీటిలో విష్ణువు, భూమిలో విష్ణువు, పర్వతాగ్రంలో విష్ణువు, యావత్తు జగత్తు విష్ణుమయం అని పలికాడు. చివరగా శాంతి శాంతి ప్రశాంతి అన్నాడు. కలియుగంలో వైదిక మతం చెల్లదు, జ్ఞాన మార్గం. ఒకరోజు అతడు గీతా పారాయణం చేస్తూ ఉన్నాడు. విషయాసక్తులను చూస్తూ పారాయణం చేయడు. అంతటి ఖచ్చితమైన వ్యక్తి. నా వంకే చూస్తూ చదివాడు. అప్పుడు మధుర్ ఉన్నాడు. మధుర్కి వీపు చూపుతున్నట్లు కూర్చుని చదివాడు. నానక్ సంప్రదాయానికి చెందిన ఆ సాధువే నారదీయ భక్తే మార్గం అని చెప్పిన వ్యక్తి. ఆ సాధువులు వేదాంతవాదులు కారా? శ్రీరామకృష్ణులు, అవును, వేదాంతవాదులే. అయితే భక్తి మార్గాన్ని కూడా అంగీకరిస్తారు. విషయం ఏమిటో తెలుసా? ఈ కలియుగంలో వైదిక మతం చెల్లదు. గాయత్రీ మంత్రం పునశ్చరణ చేయబోతూ ఉన్నట్లు ఒక వ్యక్తి నాతో చెప్పాడు. అందుకే నేను అతడితో ఎందుకు కలియుగానికి ఒప్పినది తాంత్రిక మార్గం, తాంత్రిక పథం అనుసరించి పురశ్చరణం చేయకూడదా అని అడిగాను. వైదిక కర్మకాండ ఎంతో కఠినమైనది. దానికి తోడు ఇప్పుడు బానిసత్వం కూడా.
అనగా బహుశా పరాయి దేశస్థుల పాలనలో భారతదేశం బానిసత్వంలో ఉండటాన్ని సూచిస్తున్నారో ఏమో. 12 ఏళ్ళు ఒకడు బానిసగా పనిచేస్తే అతడు బానిసే అయిపోతాడని చెప్పబడి ఉంది. అంతకాలం ఎవరి క్రింద అతడు పనిచేశాడో ఆ యజమాని స్వభావం అతడికి వస్తుంది. యజమానికి సేవలు చేసి చేసి అతడి రజతమో గుణాలు, జీవహింస, భోగలాలస ఇవన్నీ అతడికి అబ్బుతాయి. కేవలం బానిసత్వం మాత్రమే కాక పిదప పెన్షన్ స్వీకరించి అనుభవిస్తున్నారు. ఒకప్పుడు వేదాంతవాది అయిన సాధువు ఒకరు ఇక్కడకు వచ్చాడు. మేఘాన్ని చూస్తే చాలు నృత్యం చేసేవాడు. పెనుగాలితో వర్షం కురిస్తే పరమానందం చెందేవాడు. అతడు ధ్యానం చేసుకుంటూ ఉన్నప్పుడు ఎవరైనా సమీపంలోకి వస్తే ఎంతో కోపగించుకునేవాడు. నేను ఒకరోజు అలా వెళ్ళాను. దాంతో అతడికి ఎంతో కోపం వచ్చింది. అతడు సర్వదా బ్రహ్మసత్యం జగన్మిథ్య అంటూ విచారణ చేస్తూ ఉన్నట్లు ఉంటాడు. మాయ కారణంగా నా రూపాలు గోచరిస్తున్నాయి. దాన్ని సూచిస్తూ ఉన్నట్లుగా చాందినీలోని పట్టకం ఒకదాన్ని చేతపుచ్చుకొని తిరిగేవాడు. పట్టకం గుండా చూస్తే వివిధ రంగులను చూడగలము. అయితే నిజానికి పట్టకానికి ఏ రంగు లేదు. అదేవిధంగా యథార్థానికి బ్రహ్మం తప్ప మరి ఏదీ లేదు. అయితే మాయ కారణంగా, అహంకారం కారణంగా నానా వస్తువులు కనిపిస్తాయి. మాయ కమ్ముతుందేమో, ఆసక్తి కలుగుతుందేమో అని ఆ సాధువు ఏ వస్తువును ఒక్కసారి కంటే చూసేవాడు కాడు. స్నానం చేసేటప్పుడు పక్షి ఎగురుతూ ఉండటం చూస్తే వెంటనే విచారణ చేసేవాడు. ఇద్దరం సరుగుడుతోపకు పోయేవాళ్లం. అక్కడ ఉన్న కొలను మహమ్మదీయులది అని తెలిసాక ఆ నీటిని స్వీకరించలేదు. హలదారి అతడితో వ్యాకరణం గురించి అడిగాడు. ఆ సాధువుకు వ్యాకరణమూ తెలుసు. వ్యంజన వర్గం గురించి చర్చ జరిగింది. అతడు ఇక్కడ 3 రోజులు ఉన్నాడు. ఒకరోజు గంగగట్టు సమీపంలో సన్నాయి వాయించటం విని అతడు బ్రహ్మదర్శనం పొందిన వ్యక్తి ఇటువంటి శబ్దం వింటే సమాధి స్థితిని పొందుతాడు అని అన్నాడు. తృతీయ పరిచ్ఛేదం. శ్రీరామకృష్ణుల పరమహంస స్థితి. సాధువు గురించి చెబుతూ ఉన్న శ్రీరామకృష్ణుల్లోనే పరమహంస స్థితిని భక్తులు కళ్ళారా గాంచారు. పిల్లవాడి వంటి వర్తన, మధ్య మధ్యలో వదనంలో ఒక చిరుదరహాసం వికసిస్తోంది. ఒంటిపై వస్త్రం ఏదీ లేకుండా దిగంబరునిగా అగుపించారు. కళ్ళు ఆనందంతో ప్రకాశిస్తున్నాయి. చిన్న మంచం మీద మళ్లీ కూర్చుని ఆయన మాట్లాడసాగారు. భక్తుల హృదయాలను ఆకట్టుకునే అవే మాటలు. శ్రీరామకృష్ణులు మాతో, నేను నాంగ్టా నుండి వేదాంతం గురించి విన్నాను. బ్రహ్మ సత్యం, జగన్మిథ్య. ఐంద్రజాలికుడు వచ్చి ఎన్నో ఇంద్రజాల విద్యలను ప్రదర్శిస్తాడు. మామిడి చెట్టును మొలిపిస్తాడు. మామిడి పండును కూడా చూడవచ్చు. అయితే ఇవన్నీ గారడీ విద్యలు. ఐంద్రజాలకుడు మాత్రమే వాస్తవం. మా జీవితమే ఒక సుదీర్ఘ నిద్రలా తోస్తున్నది. దేనిని మనం ఉన్నది ఉన్నట్లుగా అవగాహన చేసుకోలేకపోతున్నామని తెలియవస్తోంది. ఆకాశపు తత్వాన్నే అవగాహన చేసుకోలేని మనస్సుతోనే మనం జగత్తును చూస్తున్నాం. అందుచేత మన గ్రహణశక్తి ఎలా సరైనదని అవుతుంది? శ్రీరామకృష్ణులు, మరో మార్గం ఉంది. ఆకాశాన్ని మనం సరిగ్గా చూడటం లేదు. నిజమే, దిగంతం వద్ద ఆకాశం భూమిని తాకుతూ ఉన్నట్లు కదా చూస్తున్నాం. అటువంటప్పుడు మనిషి ఎలా సరిగ్గా చూడగలడు? అతడికి వచ్చింది సన్నిపాత జ్వరం కదా. శ్రీరామకృష్ణులు మధురస్వరంలో పాడసాగారు. పాట అర్థం: ఓ శంకరి, ఇది ఎటువంటి సన్నిపాత జ్వరం? నీ కృప అనే ఔషధం లభిస్తే ఈ జ్వరం దూరమైపోతుంది. సంభాషణ కొనసాగిస్తూ ఇలా అన్నారు. సన్నిపాత జ్వరం కాక మరేమిటి? సంసారంలో ఉండే వ్యక్తులు పరస్పరం దెబ్బలాడుకోవటం చూడటం లేదా? ఎందుచేత ఇలా దెబ్బలాడుకుంటున్నారో ఎవరికీ తెలియదు. నువ్వు నాశనమైపో, నిన్ను ఏం చేస్తానో చూడు అంటూ బెదిరిస్తారు. ఏం కేకలు, ఏం తిట్లు! మా ఖాళీ పెట్టె లోపల ఏమీ లేదు. ధనం ఉన్నదనుకుని 2 వ్యక్తులు దాన్ని అటూ ఇటూ లాగుతున్నారు అని నేను కిశోరితో చెప్పాను. దేహమే అన్ని అనర్థాలకు మూలం. ఇవన్నీ చూసే జ్ఞానులు ఈ తొడుగును వదిలివేస్తేనే ప్రశాంతత అని భావిస్తారు. సంసారం ఆనంద సౌధం. తరువాత శ్రీరామకృష్ణులు మా కాళికాలయానికి బయలుదేరారు. శ్రీరామకృష్ణులు: ఈ జగత్తు మాయామందిరంలా ఉండవచ్చు. అయితే అది ఆనంద సౌధామిని సౌధమని చెప్పబడి ఉన్నది. దేహం ఉంటే ఏమిటి? జీవితాన్ని ఆనంద సౌధంలాగాను రూపొందించుకోవచ్చు. మా నిరవచ్చిన ఆనందం ఎక్కడ ఉంది? శ్రీరామకృష్ణులు: అవును, నువ్వు చెప్పేది నిజమే. శ్రీరామకృష్ణులు భవతారిణి సన్నిధానానికి వచ్చారు. దేవి ముందు సాష్టాంగ నమస్కారం చేశారు. మా కూడా అదే విధంగా నమస్కరించాడు.
శ్రీరామకృష్ణులు దేవీ సన్నిధికి ఎదురుగా ఉన్న కింది మెట్లపై ఆమెను వీక్షిస్తూ కూర్చున్నారు. ఆయన ఎర్ర అంచు పంచెను మాత్రం ధరించి ఉన్నారు. పంచెకొంగు భుజం మీదుగా వీపుపై వేలాడుతూ ఉంది. ఆయన పక్కన మా కూర్చున్నారు. మరి అలాంటప్పుడు దేహధారణ చేయటం ఎందుకు? ఏవో కొన్ని కర్మలు చేయటానికే దేహం ఉంది అని నాకు తోస్తుంది. అయితే ఆ దేహం ఎప్పుడు ఏం చేస్తుంది అన్నది ఎవరికి తెలుసు? ఈలోపు మరణము సంభవిస్తుంది. శ్రీరామకృష్ణులు చిక్కుడు గింజ పేడకుప్పులో పడ్డా చిక్కుడు మొక్కే మొలుస్తుంది. కానీ అష్టబంధాలు ఉన్నవి కదా. సచ్చిదానందుడే గురువు, గురుకృపతోనే ముక్తి. శ్రీరామకృష్ణులు అష్టబంధాలు కావు, అష్టపాశాలు. అవి ఉంటే ఏం? భగవత్కృప కలిగితే క్షణమాత్రంలో 8 పాశాలు తొలగిపోతాయి. ఎలాగో తెలుసా? 1000 సంవత్సరాలుగా చీకటి నిండిన ఒక గదిలోకి దీపాన్ని తీసుకువెళ్తే ఆ క్షణంలోనే చీకటి మటుమాయమవుతుంది. కాస్తగా చీకటి తొలగటం అంటూ ఉండదు కదా. ఇంద్రజాల ప్రదర్శనకు చూడలేదా? ఒక తాడులో అనేక ముడులు వేసి ఆ తాడు ఒక్క కొసను ఎక్కడో కడతాడు. రెండో కొసను చేతిలో పట్టుకుంటాడు. చేతిలో పట్టుకున్న కొసను 1-2 సార్లు విధిస్తాడు, అంతే. అన్ని ముడులు విడివడి ఉంటాయి. అయితే మరో వ్యక్తి తలకిందులుగా ప్రయత్నించిన ముడులు విడివడవు. గురువు కృప ఉండే పక్షంలో అన్ని ముడులు క్షణంలో విడిపోతాయి. కేశవ్లో మార్పుకు కారణం శ్రీరామకృష్ణులు. అది సరే, కేశవ్ ఎందుకు ఇంతగా మారిపోయాడు? చెప్పు చూద్దాం. తరచూ అతడు ఇక్కడకు వస్తూ ఉండేవాడు. ఎలా నమస్కరించాలో ఇక్కడి నుంచే, అంటే తమ నుంచే నేర్చుకున్నాడు. ఒకరోజు అతడితో సాధువులను ఈ రీతిలో నమస్కరించరాదని చెప్పాను. కేశవసేన్ నిలబడే పాశ్చాత్య రీతిలో చేతులు జోడించి నమస్కరిస్తాడు. శ్రీరామకృష్ణుల వద్దకు వచ్చిన తర్వాతే తల వంచి పాదాలు స్పృశించి సాధువులకు నమస్కరించడం నేర్చుకున్నాడు. ఒకరోజు బండి ఏర్పాటు చేసుకుని ఈశాన్తో కలకత్తాకు వెళ్ళాను. కేశవ్ విషయాలన్నీ ఈశాన్ను అడిగి తెలుసుకున్నాడు. చెక్కులనన్నీ ఇక్కడి నుంచే, అంటే తమ నుంచే పాస్, అంటే అనుమతి పొందటం చేయించుకోవాలి. అప్పుడు మాత్రమే బ్యాంకులో డబ్బు లభిస్తుందని హరీష్ సరిగ్గానే చెప్పాడు. నవ్వారు. మా ఊపిరి బిగబట్టి శ్రీరామకృష్ణులు చెప్పుతుందంతా వింటూ ఉన్నాడు. గురువు రూపంలో సచ్చిదానందుడు చెక్కులను పాస్ చేస్తూ ఉన్నాడు అని అతడు అర్థం చేసుకున్నాడు. భగవంతుణ్ణి అర్థం చేసుకోలేం. నాంట ఉపదేశం. శ్రీరామకృష్ణులు విచారణ చెయ్యవద్దు. ఆయనను ఎవరు అర్థం చేసుకోగలరు? ఆయన ఒక అంశ నుండే ఈ బ్రహ్మాండం యావత్తూ ఉద్భవించింది అని నాంట చెప్పగా విన్నాను. హాజ్రాలో లెక్కలు కట్టే మనస్తత్వం కాస్త ఎక్కువ. భగవంతుడు ఇంత పరిమాణం జగత్తుగా అయి ఉన్నాడు, ఇంత పరిమాణం మిగిలి ఉన్నాడు అంటూ లెక్కలు కడతాడు. అతడి లెక్కలు చూసి నాకు తల తిరిగిపోయేది. నాకు ఏమీ తెలియదు అన్న సంగతి నాకు తెలుసు. ఒకప్పుడు భగవంతుణ్ణి మంచివాడని భావిస్తాను, మరొకప్పుడు చెడ్డవాడని భావిస్తూ ఉంటాను. ఆయనను గురించి నాకు ఏం తెలుసు? అవునండి, భగవంతుణ్ణి తెలుసుకోగలమా ఏమిటి? ప్రతి ఒక్కరూ తమ తెలివికి తగ్గట్లు ఏదో కాస్త తెలుసుకుని తాము సర్వం తెలుసుకున్నట్లు అనుకుంటారు. మీరన్నట్లు చక్కెరగుట్ట వద్దకు చీమ వెళ్ళింది. ఒక కణంతోనే తానే కడుపు నిండిపోయింది. మళ్ళీ వచ్చినప్పుడు ఈ చక్కెరగుట్టను యావత్తూ తీసుకుని వెళ్ళగలను అనుకున్న కథే ఇదేను. భగవంతుణ్ణి తెలుసుకోగలమా? శరణాగతే మార్గం. శ్రీరామకృష్ణులు భగవంతుణ్ణి ఎవరు తెలుసుకోగలరు? తెలుసుకోవటానికి నేను ప్రయత్నం కూడా చేయను. నేను కేవలం అమ్మ అని మాత్రం పిలుస్తాను. ఆమె ఏమైనా చేసుకోని, ఆమె ఇష్టపడితే తెలియచేస్తుంది, ఇష్టం లేకుంటే తెలుపదు. పిల్లికూన స్వభావం లాంటిది నా స్వభావం. అది మ్యావ్ మ్యావ్ అని మాత్రమే అరుస్తుంది. తల్లి పిల్లి దాన్ని ఎక్కడ కావాలంటే అక్కడ తీసుకువెళ్ళి పెడుతుంది. కొన్ని వేళల్లో చెత్తకుప్పలో, కొన్ని సందర్భాల్లో యజమాని పరుపు మీద పెడుతుంది. బిడ్డ తల్లిని కావాలంటుంది. తల్లికి ఎంత ఆస్తి ఉందో బిడ్డకు తెలియదు. తెలుసుకోవాలని బిడ్డ ఆశించదు. నాకెందుకు చింత, నాకు తల్లి ఒక ఆమె ఉన్నది అని బిడ్డకు తెలుసు. పని మనిషి బిడ్డకు కూడా తల్లి ఒక ఆమె ఉందని తెలుసు. ఆ బిడ్డ కూడా యజమాని బిడ్డతో దెబ్బలాట వస్తే నేను మా అమ్మతో చెప్పేస్తాను, నాకు అమ్మ ఉంది అంటుంది. నాది కూడా సంతానభావమే.
శ్రీరామకృష్ణులు అకస్మాత్తుగా తమను చూపుకుంటూ తమ ఛాతిపై చేయి ఉంచుకొని మాతో దీనిలో ఏదో ఉంది ఏమంటావు అని అడిగారు. మా నివ్వెరబోతూ శ్రీరామకృష్ణుని చూస్తూ ఉండిపోయాడు. శ్రీరామకృష్ణుల హృదయంలో సాక్షాత్తు జగన్మాతయే నెలకొని ఉందా? జీవులకు మంగళం చేకూర్ప జగన్మాతయే ఇలా దేహం ధరించి వచ్చిందా అని అతడు భావించసాగాడు. చతుర్థ పరిచ్ఛేదం. దక్షిణేశ్వరంలో రాకాల్ ప్రభృతులతో. సాయంత్రం వేళ శ్రీరామకృష్ణులు కాళికాలయం ముందు మెట్లపై కూర్చొని ఉన్నారు. సమీపాన మా తదితర భక్తులు కూర్చొని ఉన్నారు. శ్రీరామకృష్ణులు జగజ్జనని స్తుతించారు సాగారు. అమ్మా, నా తల్లి ఓంకార రూపిణి, అమ్మా వీరు ఏమేమో చెబుతున్నారు, నేను దేనిని తెలుసుకోలేకపోతున్నాను. అమ్మా, నాకు ఏమీ తెలియదు, నిన్ను శరణుజొచ్చాను, నేను నీ శరణాగతుడను. నాకు నీ పాదపద్మాల పట్ల శుద్ధ భక్తిని మాత్రం అనుగ్రహించు. నీ భువనమోహన మాయలో మైమరిచిపోయేలా చెయ్యవద్దు. అమ్మ శరణం శరణం. ఆలయాలలో సాయంత్రపు హారతి ముగిసింది. శ్రీరామకృష్ణులు తమ గదిలోని మంచం మీద కూర్చున్నారు. మా నేల మీద కూర్చున్నాడు. మా మునుపు కేశవసేన్ బ్రహ్మ సమాజానికి వెళ్ళేవాడు. శ్రీరామకృష్ణులను దర్శించటం ప్రారంభించాక అక్కడకు పోవటం మానేశాడు. శ్రీరామకృష్ణులు జగజ్జననితో మాట్లాడటం, ఆయన సర్వమత సమన్వయం, భగవంతుడికై ఆయన అనుభవించే మనోవ్యాకులత, వీటన్నింటినీ చూసి మా ఆయనకు మరింత సన్నిహితుడైపోయాడు. 2 ఏళ్లుగా మా శ్రీరామకృష్ణుల వద్దకు వస్తూ పోతూ ఉన్నాడు. అందుచేత ఆయన కృపకు పాత్రుడైపోయాడు. భగవంతుడు నిరాకారుడని, సాకారుడు కూడా అని, భక్తుల నిమిత్తమై భగవంతుడు రూపం ధరిస్తాడని ఆయన మాకు తక్కిన భక్తులకు తరచూ ఉపదేశిస్తున్నారు. నిరాకార భగవంతుణ్ణి ఆరాధించే వారితో ఆయన మీరు దేనిని విశ్వసిస్తున్నారో దాన్నే ఆరాధించండి. అయితే భగవంతుడికి అన్నీ సుసాధ్యమే అని మాత్రం మరచిపోవద్దు. ఆయన సాకారుడు, నిరాకారుడు, ఇంకా ఎన్నో విధాలుగా కూడా ఆయన ఉండగలడు అనేవారు. సాకార నిరాకారాలు కర్తవ్య బోధ భక్తునికి అవిద్యా సంసారం మృత్యుతుల్యం. శ్రీరామకృష్ణులు మాతో, నువ్వు ఒక ఆదర్శాన్ని ఎంచుకున్నావు, అది భగవంతుడు నిరాకారుడని, అంతే కదా? మా అవునండి. అయితే మీరు చెబుతూ ఉన్నట్లు అన్నీ సంభవమే. ఆయన సాకారుడై కూడా ఉండవచ్చు. శ్రీరామకృష్ణులు మంచిది. ఆయన చైతన్య రూప చరాచర విశ్వంలో వ్యాపించి ఉన్నాడని గుర్తుంచుకో. మా ఆయన చైతన్యానికే చైతన్యాన్ని కలిగిస్తాడని నాకు తోస్తూ ఉంది. శ్రీరామకృష్ణులు ప్రస్తుతం ఆ భావనలోనే నెలకొని ఉండు. బలవంతంగా భావనను మార్చుకోవలసిన అవసరం లేదు. సమస్త చైతన్యము భగవంతుడి చైతన్యమే అని క్రమక్రమంగా తెలుసుకుంటావు. ఆయన చైతన్య స్వరూపుడు. అది సరే, ధనం, కీర్తి వీటిలో నీకు ఆకర్షణ ఉందా? మా లేదండి. అయితే నిశ్చింతగా ఉండటానికి, ప్రశాంతంగా భగవత్ చింతన చేయడానికి, దైనందిన అవసరాలకు ధనం కావలసి ఉంటుంది. శ్రీరామకృష్ణులు అది సబవే. మా అది దురాశ కాదనే అనుకుంటున్నాను. శ్రీరామకృష్ణులు అది సరైనదే. లేకుంటే నీ పిల్లలను ఎవరు చూసుకుంటారు? నేను అకర్తను అనే జ్ఞానం నీకు కలిగితే ఆ తర్వాత నీ పిల్లల గతి ఏమిటి? మా కర్తవ్యం గురించిన ఎరుక ఉన్నప్పుడు జ్ఞానం కలుగదు అని విన్నాను. కర్తవ్యం మార్తాండుని వంటిది. శ్రీరామకృష్ణులు ప్రస్తుతం ఈ భావనలోనే నెలకొని ఉండు. తరువాత కర్తవ్యం గురించిన ఎరుక దానంతటా అదే తొలగిపోతే అది వేరే విషయం. వారు కాసేపు మౌనంగా ఉండిపోయారు. మా కాస్త జ్ఞానం సంతరించుకోగానే సంసార జీవితంలో ప్రవేశించటమా? అది స్పృహతోనే మరణించటం లాంటిది, కలరాసోకి మరణించటం లాంటిది. శ్రీరామకృష్ణులు రామ్ రామ్. కలరాసోకిన వ్యక్తికి మరణించేటప్పుడు స్పృహ ఉంటుంది కనుకనే అంతులేని బాధను అప్పుడు అతడు అనుభవిస్తాడు. అదేవిధంగా ఒకంత జ్ఞానం కలగగానే సంసార జీవితంలో ప్రవేశించటం గొప్ప విచారాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే అవిద్యా సంసారం దావానలం తుల్యం. అందుకనే శ్రీరామకృష్ణులు రామ్ రామ్ అన్నారేమో. మా పూర్తి అజ్ఞానంలో ఉన్న జనులు సన్నిపాత రోగుల వంటి వారు స్పృహ కోల్పోతారు కనుకనే మరణ బాధను ఎరుగరు. శ్రీరామకృష్ణులు నువ్వే కాస్త పరిశీలించు. ధనం ఉంటే మాత్రం ఒరిగేదేముంది? జయగోపాల్ సేన్కు ఎంతో ధనం ఉంది, అయినా కూడా ఎంతో మనోవ్యధ. పిల్లలు అతన్ని అంతగా ఖాతరు చేయరు. మా జీవితంలో పేదరికపు దుఃఖం మాత్రమేనా ఉన్నది? ఒక వంక 6 శత్రువులు ఉన్నారు. అందుకు తోడు రోగము, శోకము అన్నీ ఉన్నాయి. శ్రీరామకృష్ణులు ఇది చాలదన్నట్లు పరులు గుర్తించాలని కోరుకోవటం, కీర్తి ప్రతిష్టల ఆకాంక్ష కూడా ఉన్నవి. అవును,
నన్ను గురించి నువ్వు ఏమనుకుంటున్నావు? మా నిద్ర నుండి అప్పుడే లేచిన వ్యక్తి స్థితిలో మీరు ఉన్నారు. అతడు తన గురించి ఎరుక కలిగి ఉంటాడు. మీరు సర్వదా భగవంతునిలో ఐక్యమై ఉన్నారు. శ్రీరామకృష్ణుడు: నువ్వు కలలో నన్ను ఎప్పుడైనా చూసావా? మా అవును, చాలాసార్లు. శ్రీరామకృష్ణులు: ఎలా? ఏదైనా ఉపదేశం ఇస్తూ ఉన్నట్లుగానా? మా మౌనం వహించాడు. శ్రీరామకృష్ణులు: నేను ఉపదేశిస్తూ ఉన్నట్లు కల కంటే సచ్చిదానందుడే ఆ విధంగా ఉపదేశిస్తున్నాడని తెలుసుకో. తర్వాత తాను కలలోగాంచినదంతా మా వివరంగా శ్రీరామకృష్ణులకు తెలిపాడు. శ్రీరామకృష్ణులు సావధానంగా విన్నారు. శ్రీరామకృష్ణులు: ఇది చాలా మంచిది. ఇక విచారణ చెయ్యబోకు. నువ్వు శాక్తేయుడివి. పంచమ పరిచ్ఛేదం. అదర్ ఇంట్లో దుర్గా పూజ. శ్రీరామకృష్ణులు. బుధవారం అక్టోబర్ 10, 1883. శుక్లపక్షపు 9వ రోజున నవమి. సమయం సాయంత్రం. అదర్సేన్ తన ఇంట్లో దుర్గా పూజ జరిపించాడు. పూజకు శ్రీరామకృష్ణులను ఆహ్వానించాడు. శ్రీరామకృష్ణులు సాయంత్రపు హారతిని తిలకిస్తూ ఉన్నారు. శ్రీరామకృష్ణులతో పలువురు భక్తులు వచ్చి ఉన్నారు. వారిలో బలరాం తండ్రి, సెలవులలో వచ్చిన వాడు, పాఠశాలల పర్యవేక్షకుడు, అధర్ మిత్రుడు అయిన శారదాబాబు మొదలైన వారు ఉన్నారు. అదర్ ఇరుగు పొరుగులను కూడా పూజకు ఆహ్వానించాడు. దేవికి సాయంత్రహారతి పూర్తి అయ్యాక శ్రీరామకృష్ణులు పూజామందిరంలో పారవస్య స్థితిలో నిలబడి ఉన్నారు. పారవస్య స్థితిలోనే దేవిని స్తుతిస్తూ పాడసాగారు. అదర్ ఒక గృహస్థ భక్తుడు. ప్రాపంచిక దుఃఖంతో విలవిలలాడే ఇతర గృహస్థ భక్తులలో పలువురు అక్కడ ఉన్నారు. వారందరి హితానికై శ్రీరామకృష్ణులు దేవిని ప్రార్థించి పాడుతూ ఉన్నట్లుగా ఉంది. శ్రీరామకృష్ణుల భావపారవస్యం. జగజ్జననితో సంభాషణ. తరువాత శ్రీరామకృష్ణులు అధర్ ఇంటి మేడపై ఉన్న అతిథుల గదిలోకి వెళ్ళి కూర్చున్నారు. పూజను దర్శింపవచ్చిన భక్తులు ఆ గదిలో గుమిగూడారు. బలరాం తండ్రి, శారదాబాబు సమీపంలో కూర్చుని ఉన్నారు. శ్రీరామకృష్ణులు ఇంకా భావపారవస్యంలోనే ఉన్నారు. అక్కడకు వచ్చిన వారిని సంబోధిస్తూ, ప్రియతములారా, నేను భోజనం చేసేశాను. మీరు పోయి విందు ఆరగించండి అన్నారు. అదర్ అర్పించిన నైవేద్యం, పూజ మొదలైన వాటిని జగజ్జనని స్వీకరించిందా? అందుచేతనే శ్రీరామకృష్ణులు జగజ్జనని స్థానంలో నేను భోజనం చేసేశాను, మీరు ప్రసాదం తినండి అంటున్నారా? పారవస్యంలో శ్రీరామకృష్ణులు జగజ్జననితో, అమ్మా, నేను తిననా, లేకుంటే నువ్వు తింటావా? అమ్మా, కారణానంద రూపిణి అన్నారు. శ్రీరామకృష్ణులు తనను జగజ్జనని ఒక్కరిగానే గాంచుతున్నారా? ఎవరు జగజ్జననియో ఆమె లోకానికి ఉపదేశింప కుమారునిగా జన్మించిందా? అందుచేతనే శ్రీరామకృష్ణులు నేను భోజనం చేసేశాను అంటున్నారా? పారవస్య స్థితిలో శ్రీరామకృష్ణులు దేహంలోని షట్చక్రాలను, వాటి మధ్యన జగజ్జనని దర్శించారా? అందుకేనా ఆ అర్థంతో పాట పాడుతున్నారు? భయాన్ని పారద్రోలే జగజ్జనని పాదపద్మాల వద్ద శరణుజొచ్చితే భక్తుల భయం తొలగిపోతుంది అన్నట్లు శ్రీరామకృష్ణులు భక్తులకు అభయం ఇస్తూ పాడుతున్నారా? శారదాబాబు కుమారుని మరణశోకంలో మునిగి ఉన్నాడు. అందుచేతనే అధర్ అతన్ని శ్రీరామకృష్ణుల వద్దకు తోడ్కొని వచ్చాడు. శారదాబాబు శ్రీచైతన్యుల భక్తుడు కనుకనే అతన్ని చూడగానే శ్రీరామకృష్ణులలో శ్రీచైతన్యోద్దీపన కలిగింది. శ్రీరామకృష్ణులు పాడసాగారు. శ్రీ చైతన్యుల గురించి ఆలోచనలో మునిగి ఉండే మళ్ళీ శ్రీరామకృష్ణులు పాడారు. శారదాబాబుకు ఈ పాట ఎంతో ఇష్టం. శ్రీ చైతన్యుల ప్రేమలో మునిగిపోయిన ఒక స్త్రీ వైఖరిలో శ్రీరామకృష్ణులు పాడారు. బలరాం తండ్రి ఒక వైష్ణవుడు. అందుకే శ్రీరామకృష్ణులు గోపికల ప్రేమలో మునిగిపోయి పాడారు. షష్ఠ పరిచ్ఛేదం. సర్వధర్మ సమన్వయం. బలరాం తండ్రితో సంభాషణ. బలరాం తండ్రికి ఒరిస్సాలో భద్రక్ మొదలైన పలుచోట్ల ఆస్తిపాస్తులు ఉన్నాయి. బృందావనం, పూరి, భద్రక్ మొదలైన తీర్థస్థలాల్లో పూజా అర్చనలను, ధర్మసత్రాలను నిర్వహిస్తూ వచ్చాడు. బృందావనంలోని శ్యామసుందర ఆలయంలో భగవంతుణ్ణి సేవిస్తూ తన జీవిత చరమభాగాన్ని గడుపుతున్నాడు. ఇతడు ఒక పరమ వైష్ణవుడు. కొందరు వైష్ణవులు శాక్తేయులతోనూ శైవులతోనూ వేదాంతులతోనూ సామరస్య భావంతో మెలుగరు. పైగా వారిని ద్వేషిస్తారు కూడా. శ్రీరామకృష్ణులు ఇటువంటి సంకుచిత మనస్తత్వాన్ని గర్హిస్తారు.
మనోవ్యాకులత ఉంటే అన్ని మార్గాల ద్వారాను అన్ని మతాల మూలంగాను భగవంతుని పొందవచ్చు అనేవారు. అనేక మంది వైష్ణవులు జపమాల చేత పట్టుకుని జపం చేస్తూ ఉంటారు, శాస్త్రాలు అధ్యయనం చేస్తూ ఉంటారు. అయితే భగవంతుని పొందాలనే వ్యాకులత వారిలో ఉండదు. అందుచేతనే శ్రీరామకృష్ణులు బలరాం తండ్రికి పరోక్షంగా ఉపదేశిస్తున్నట్లు ఉన్నారు. శ్రీరామకృష్ణుల రామమంత్ర దీక్ష. శ్రీరామకృష్ణులు మాతో, నేను ఎందుకు ఒకే మార్గంలో మాత్రమే పోవాలని అనుకోవాలి? అందుచేతనే బృందావనంలో ఉంటూ ఉన్నప్పుడు వైష్ణవ సన్యాసులు ఉడుపులు ధరించి 3 రోజులు ఆ భావనలోనే ఉండిపోయాను. మళ్ళీ దక్షిణేశ్వరంలో ఉన్నప్పుడు రామమంత్ర దీక్ష పుచ్చుకున్నాను. నుదుట పొడవైన తిలకాన్ని, కంఠంలో మాల అన్నీ ధరించి ఉన్నాను. కొన్ని రోజుల తర్వాత అన్నింటినీ వదిలివేశాను. బలరాం తండ్రికి బోధ. భగవంతుడు సగుణుడు, నిర్గుణుడు. ఒక ఫలానా వ్యక్తి వద్ద ఒక తొట్టె ఉండేది. వస్త్రాలకు రంగు వేసుకోవటానికి పలువురు అతని వద్దకు వచ్చేవారు. ఆ తొట్టెలో అద్దకపు ద్రావణం ఉంది. అయితే దానిలో వస్త్రాలు తడిపితే ఎవరికి ఏ రంగు కావాలో ఆ రంగు వచ్చేస్తోంది. ఈ అద్భుతాన్ని చూస్తూ ఉన్న ఒక వ్యక్తి అద్దకం వేసే ఆ వ్యక్తిని సమీపించి, నీ వద్ద గల ఆ అద్దకపు ద్రావణం నాకు ఇవ్వు అని అడిగాడు. విభిన్న మతాలకు చెందిన వారు తమ వద్దకు వస్తారు, ఆధ్యాత్మిక చైతన్య జాగృతి పొందుతారు అనే విషయాన్ని శ్రీరామకృష్ణులు సూచిస్తున్నారా? శ్రీరామకృష్ణులు కొనసాగించారు. ఒక చెట్టు మీద ఊసరవెల్లి ఒకటి ఉంది. ఒకడు దాన్ని చూసినప్పుడు అది ఆకుపచ్చ రంగులో ఉంది, మరొకడు చూసినప్పుడు నల్లగా ఉంది, ఇంకొకడు చూసినప్పుడు పసుపచ్చ రంగులో ఉంది. ఈ విధంగా పలువురు పలు రంగులలో ఆ ఊసరవెల్లిని చూశారు. తరువాత అది ఆకుపచ్చ అని, ఎరుపని, పసుపచ్చని పరస్పరం వారు కలహించుకోసాగారు. చివరికి ఆ చెట్టు కింద వసిస్తూ ఉన్న వ్యక్తిని సమీపించి అతన్ని అడిగినప్పుడు అతడు, నేను ఈ చెట్టు కిందే రేయింబవళ్ళు ఉంటున్నాను. అది ఒక ఊసరవెల్లి. క్షణక్షణము అది తన రంగును మార్చుకుంటూ ఉంటుంది. కొన్ని సమయాల్లో ఏ రంగు లేకుండానూ ఉంటుంది అని చెప్పాడు. భగవంతుడు సగుణుడు, నానా రూపధారి, అదే సమయంలో నిర్గుణుడు, ఏ విధమైన రంగు రూపం లేనివాడు, మనోవాక్కులకు అతీతుడు అయి ఉన్నాడనే శ్రీరామకృష్ణుడు చెబుతోంది. ఆయన భక్తియోగం, జ్ఞానయోగం అన్ని మార్గాలలో భగవంతుని మాధుర్యాన్ని గ్రోలుతున్నారా? శ్రీరామకృష్ణుల లీల అంతరార్థం. శ్రీరామకృష్ణులు బలరాం తండ్రితో, పుస్తకాలను ఇకపై చదవద్దు, అయితే చైతన్య చరితామృతం మొదలైన భక్తి గ్రంథాలను చదవండి. విషయం ఏమిటంటే భగవంతుణ్ణి ప్రేమించాలి, ఆయన మాధుర్యాన్ని గ్రోలాలి. భగవంతుడు మాధుర్య రసం, భక్తుడు గ్రోలేవాడు. ఆ రసాన్ని అతడు గ్రోలి ఆనందిస్తున్నాడు. భగవంతుడు పద్మం, భక్తుడు తుమ్మెద. ఆ పద్మంలోనే తేనెను భక్తుడు గ్రోలుచున్నాడు. భగవంతుడు లేకుండా భక్తుడు ఎలాగైతే జీవించలేడో అదేవిధంగా భక్తుడు లేకుండా భగవంతుడు ఉండలేడు. అప్పుడు భక్తుడు మాధుర్యమైపోతాడు, భగవంతుడు దాన్ని గ్రోలేవాడు అవుతాడు. భక్తుడు పద్మం అవుతాడు, భగవంతుడు తుమ్మెద అవుతాడు. ఆయనే తన మాధుర్యాన్ని గ్రోల రెండుగా అయ్యాడు. అందుచేతనే రాధా కృష్ణ లీల జరిగింది. తీర్థయాత్రలు, బాహ్యాచారాల ఆవశ్యకత ఎంతవరకు? తీర్థయాత్రలు, కంఠంలో మాల, ఆచారం మొదలైనవన్నీ ఆధ్యాత్మిక జీవిత ప్రారంభంలో ఆవశ్యకాలు. సద్వస్తువును ప్రాప్తించుకుంటే భగవద్దర్శనం కలిగితే బాహ్యాడంబరాలు క్రమంగా తగ్గిపోతాయి. తర్వాత భగవన్నామ జపం, స్మరణ, చింతన మాత్రమే. 16 రూపాయలను నాణేలుగా మారుస్తే అదొక పెద్ద కుప్పలా ఉంటుంది. దాన్ని రూపాయలుగా మారిస్తే అంత పెద్దగా కనిపించదు. దాన్ని ఒక బంగారు నాణ్యంగా మారిస్తే మరింత చిన్నదిగా అగుపడుతుంది. చిన్న వజ్రంగా మార్చు, అది ఉన్నట్లే కనిపించదు. కంఠంలో మాల, ఆచారాల వంటివి లేకుంటే వైష్ణవులు నిందిస్తారు. అందుచేతనే భగవద్దర్శనానంతరం మాల, బాహ్య చిహ్నాలు మొదలైన వాటి పట్ల ఉదాసీనత వహిస్తారని, సత్యాన్ని తెలుసుకున్నాక బాహ్యక్రియలు క్రమంగా తగ్గిపోతాయని శ్రీరామకృష్ణులు చెబుతున్నారా? శ్రీరామకృష్ణులు బలరాం తండ్రితో, కర్తాభాజ సంప్రదాయస్థులు సాధకులను ప్రవర్తకులు, సాధకులు సిద్ధులుగా వర్గీకరిస్తారు. ప్రవర్తకులు నుదుట తిలకం, కంఠంలో మాలను ధరిస్తారు, బాహ్యాచారాలను పాటిస్తారు. సాధకులు బాహ్యాడంబరాలకు అంత ప్రాధాన్యం ఇవ్వరు.
ఉదాహరణకు భావుల్ శాఖకు చెందిన వారి వలె భగవంతుడు ఉన్నాడు అని యథార్థ విశ్వాసం కలవారు సిద్ధులు. శ్రీ చైతన్యుల వంటి వారు సిద్ధులు. వీరు భగవంతుని దర్శించడమే కాక ఆయనతో సర్వదా మాట్లాడతారు. సిద్ధులను వారు సాయి అని పేర్కొంటారు. సాయి తర్వాత వేరే స్థితి ఏమీ లేదు. సాత్విక రాజసిక సాధనలు, సర్వధర్మ సమన్వయం. సాధకులలో పలు రకాలు ఉన్నారు. సాత్విక సాధకులు ఇతరులకు తెలియకుండా గోప్యంగా సాధనలు చేస్తారు. చూడటానికి సామాన్యుల వలె కనపడతారు. దోమతెరలో కూర్చుని ధ్యానం చేస్తారు. రాజసిక సాధకులు డాబు ప్రదర్శిస్తారు. కంఠంలో జపమాల, ప్రత్యేక ఉడుపులు, కాషాయ వస్త్రాలు, పట్టుపంచ, మధ్య మధ్యలో బంగారు పూసలు గుచ్చిన జపమాల మొదలైన బాహ్యాడంబరాలు వారిలో కానవస్తాయి. సైన్ బోర్డు తగిలించుకుని వ్యాపారం చేసే వారి వంటి వారు వీరు. వైష్ణవులు వేదాంతులను, శాక్తేయులను అంతగా గౌరవించరు. బలరాం తండ్రి ఇటువంటి సంకుచిత మనస్తత్వాన్ని విడిచిపెట్టాలనే ఉద్దేశంతోనే శ్రీరామకృష్ణులు అతడికి ఇలా ఉపదేశించారు. శ్రీరామకృష్ణులు బలరాం తండ్రి ప్రభృతులతో ఏ మతమైతే మాత్రం ఏమిటి, ఏ మార్గం అయితే మాత్రం ఏమిటి, అందరూ ఆ ఒకే భగవంతుణ్ణే ప్రార్థిస్తున్నారు. అందుకే ఏ మతాన్ని ఏ మార్గాన్ని ద్వేషించరాదు, కించపరచరాదు. వేదాలు ఆయనను సచిదానంద బ్రహ్మంగా పేర్కొంటున్నాయి. భగవతాది పురాణాలు సచిదానంద కృష్ణునిగా పిలుస్తున్నాయి. తంత్రాలు సచిదానంద శివునిగా పేర్కొంటున్నాయి. అన్నీ ఆ ఒకే సచిదానందమే. వైష్ణవులలో పలు శాఖలు ఉన్నవి. వేదాలు పేర్కొంటూ ఉన్న బ్రహ్మాన్ని వైష్ణవులలో ఒక శాఖవారు అలక్ నిరంజన్ అంటారు. అలక్ అంటే ఫలానా అని గుర్తించి చూపెట్టలేనిది, ఇంద్రియాతీతమైనది అని అర్థం. రాధాకృష్ణులు ఈ అలక్ యొక్క 2 బుడగలు మాత్రమే అని వీరు అంటారు. వేదాంత మతంలో అవతార భావన లేదు. రాముడు, కృష్ణుడు సచ్చిదానంద సాగరంలో 2 అలలు అంటున్నారు వీరు. యథార్థానికి ఉన్నది ఒక్కటే, 2 కాదు. భగవంతుణ్ణి ఎవరైనా ఎలాగైనా పిలవవచ్చు. అయితే హృదయాంతరాల నుండి ఆయనను పిలిస్తే నిశ్చయంగా ఆయనను చేరుకోవచ్చు. మనోవ్యాకులత ఉంటేనే చాలు. శ్రీరామకృష్ణులు పారవస్య స్థితిలో నెలకొని ఉండే భక్తులకు ఇవన్నీ తెలుపుతున్నారు. తర్వాత కొద్దిగా బాహ్య చైతన్యం పొంది, మీరు బలరాం తండ్రిగారా అని అడిగారు. వ్యాకులతే ముఖ్యం. అందరూ మౌనంగా ఉండిపోయారు. వృద్ధాప్యం భయపడ్డ బలరాం తండ్రి మౌనంగా జపమాలను తిప్పుకుంటూ హరినామం జపం చేస్తూ ఉన్నాడు. శ్రీరామకృష్ణులు మా తదితరులతో, అది సరే, వీళ్ళు ఇంత జపం చేస్తూ ఉన్నారు, తీర్థయాత్రలు చేస్తూ ఉన్నారు, అయినప్పటికీ ఎందుకు పురోగతి చెందడం లేదు? వీళ్లకు ఒక ఏడాదికి 18 నెలల ఏమిటి? మనోవ్యాకులత లేనప్పుడు కాశీకి పోవటంలో ఏం ప్రయోజనం ఉంది అని హరీష్తో అన్నాను. మనోవ్యాకులత ఉంటే ఇదే కాశీ. ఎన్నో తీర్థయాత్రలు చేస్తూ ఉంటారు, ఎంతో జపం చేస్తారు, అయినప్పటికీ ఏదీ సాధించలేరు. ఎందుకో తెలుసా? మనోవ్యాకులత లేదు. వ్యాకులతతో పిలిస్తే భగవంతుడు దర్శనం ఇస్తాడు. నాటకం ప్రారంభ సమయంలో గుసగుసలుగా ఏవేవో మాటలు వినవస్తాయి. అప్పుడు కృష్ణుణ్ణి చూడలేరు. తర్వాత నారదుడు బృందావనానికి ఏతెంచి తంబూరా మీటుతూ మనోవ్యాకులతో కృష్ణా గోవింద నా ప్రాణవల్లభ అంటూ పాడతాడు. ఆ తర్వాత కృష్ణుడు రాకుండా ఉండలేడు. గోపబాలులతో మన ముందు దర్శనమిస్తాడు. ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః.